అందరికీ నమస్కారం. 10వ తరగతి రామాయణం బాలకాండలోని గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేనిదేమిటి, శిష్యుడు పొందలేనిదేమిటి, రామ లక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం చేరుకున్నాడు. అదే అతని యజ్ఞభూమి. అసలు విశ్వామిత్రుడు సిద్ధాశ్రమంలోనే యజ్ఞాన్ని ఎందుకు తలపెట్టాడు, దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు ఈ వీడియోలో చెప్పుకుందాం. ముందుగా వాల్మీకి శ్లోకంతో ప్రారంభించుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శేఖాం వందే వాల్మీకి కోకిలం. వాల్మీకి అనే కోకిల కవితలనే శాఖల మీద కూర్చొని రామ రామ అంటూ మధురమైన రామ అనే పదాన్ని కూస్తున్నటువంటి కోకిల అని ఈ శ్లోకం యొక్క భావం. విశ్వామిత్రుడు సిద్ధాశ్రమం. సిద్ధాశ్రమం అంటే సిద్ధులు అంటే ఓ దేవగణం. వీరు హిమాలయాలలో కణ్వుని ఆశ్రమం వద్ద నివసిస్తారు. యముని కొలువులో ఉండి అతన్ని పూజిస్తారు. వీరోచనుడు కుమారుడైన బలిచక్రవర్తి ఇంద్రుణ్ణి రాజ్యభ్రష్టుణ్ణి చేసి రాజ్యాన్ని పొందాడు. కశ్యప ప్రజాపతి అదితి తపస్సు చేశారు. శ్రీ మహావిష్ణువు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశారు. సిద్ధాశ్రమంలో ఇంద్రుని తమ్ముడు ఉపేంద్రుడు, వామనమూర్తి కూడా ఇక్కడ తపస్సు చేశారు. అందరూ తమ తమ కోర్కెలు తీర్చుకున్నారు. అందుకే సిద్ధాశ్రమం అనే పేరు వచ్చింది. ఇక్కడే విశ్వామిత్రుని యాగం ప్రారంభమైంది. 5 పగళ్ళు 5 రాత్రులు జాగ్రత్తగా ఉండమని రామునికి విశ్వామిత్రుడు చెప్పాడు. మానవాస్త్రం ప్రాణం తీయదు. 100 యోజనాల దూరం వెళ్ళి సముద్రంలో పడ్డాడు మారీచుడు. గురువుల దగ్గర వినయం, కోదండం పట్టుకుంటే రాక్షసుల గుండెల్లో భయం. కశ్యప ప్రజాపతి వామనుడు రామ లక్ష్మణ సహితుడై విశ్వామిత్రుడు వసించి సిద్ధి పొంది వారి వలన ప్రసిద్ధి పొందిన పుణ్య ప్రదేశము సిద్ధాశ్రమము.